నెల్లూరు జిల్లా కందుకూరు వైసీపీ ఎమ్మెల్యే మహిదర్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. కొంతమంది వ్యక్తులు చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ ను విమర్శించాలంటూ చెప్పారన్నారు. తన కుటుంబం అటువంటి రాజకీయాలకు దూరమని, అందుకే వారి ప్రతిపాదనను వ్యతిరేకించినట్లు వెల్లడించారు. ప్రతిపక్ష పార్టీ నేతల్ని విమర్శిస్తేనే టికెట్ ఇస్తామని చెప్పలేదన్నారు. వైసీపీ టికెట్ ఇవ్వకపోతే ప్రశాంతమైన జీవితం గడుపుతామన్నారు. భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఇప్పుడే చెప్పలేమని మహిదర్ రెడ్డి అన్నారు. కందుకూరు టికెట్ బీసీలకు ఇవ్వాలని సీఎం జగన్ భావిస్తే తాను స్వాగతిస్తానన్నారు. కొంతమంది వ్యక్తులు ఆ రకమైన ప్రయత్నాన్ని నా దగ్గర తీసుకొచ్చినప్పుడు వాటిని నేను తీవ్రంగా వ్యతిరేకించిన మాట వాస్తవం. మధ్యలో ఆ ప్రస్తావన తీసుకొస్తే దాన్ని నిరధ్వందంగా ఆ రకమైన రాజకీయ వ్యవహారంతో నడిచిన కుటుంబం కాదు మాది. అందుకని మేము దాన్ని వ్యతిరేకిస్తాం. ప్రశాంతమైన జీవితం గడుపుతాం అనేది నేను కోరుకుంటున్నాను. అది తర్వాత ఏం జరుగుతుంది ఇప్పుడే చెప్పమంటే టుమారో ఐ కాంట్ సే వాట్ విల్ హ్యాపెన్ టుమారో. బట్ ఈరోజు నా మైండ్ మాత్రం ఒక ప్రశాంతతను కోరుతుంది. వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారంటే పార్టీ అధిష్టానం ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నారని భావిస్తాను. నేనేం నెగటివ్గా థింక్ చేయను. ఒక ఈక్వేషన్స్ తీసుకునేటప్పుడు డిఫరెంట్ ఫార్మాట్లో చూస్తారు. ఇప్పుడు అంటే దానికి తప్పేముంది? ఎనీబడీ ఈజ్ కేపబుల్, ఎనీబడీ ఈజ్ గాట్ ద క్వాలిఫికేషన్. దానికి ఏముంటుంది? ఎవరికైనా ఉంటుంది, ఎవరైనా అడగవచ్చు, తప్పలేదు. వీ వెల్కమ్ ఇట్. నేనైతే ఐఎమ్ వెల్కమింగ్ ఇట్. ముఖ్యమంత్రి గారు బీసీలకి కందుకూరు ఇవ్వాలనే నిర్ణయం తీసుకుంటే ఐ వెల్కమ్ ఇట్. నేనేం దానికి ఏమి బాధపడే ప్రశ్నే లేదు. ఎందుకు బాధపడాలి? నేను ఆపర్చునిటీ కమ్స్ వచ్చినప్పుడు డెఫినెట్గా మనం ఎట్లా సపోర్ట్ పొందామో మనం కూడా సపోర్ట్ ఇవ్వాలి. వైసీపీ ఎమ్మెల్యే మహిదర్ రెడ్డి హాట్ కామెంట్స్ కి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ వెంకట్రావు అందిస్తారు. వెంకట్రావు, కందుకూరు వైసీపీ ఎమ్మెల్యే మహిదర్ రెడ్డి పొలిటికల్ ఫ్యూచర్ పై గత కొద్ది రోజుల నుంచి కూడా తీవ్ర చర్చ జరుగుతుంది. మహిదర్ రెడ్డికి సిట్టింగ్ సీటు లేదని చెప్పని వైసీపీ పెద్దలు చెప్పినట్టుగా ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఆయన పక్క పార్టీలకు వెళ్తారంటూ కూడా ప్రచారం నెలకొంది. ఈ నేపథ్యంలో మహిదర్ రెడ్డి మీడియా తోటి కొద్దిసేపు క్రితమే మాట్లాడారు. కొంతమంది వ్యక్తులు చంద్రబాబుని, లోకేష్ ని, పవన్ కళ్యాణ్ విమర్శించాలని తనకు చెప్పినట్టుగా ఆయన అంగీకరించారు. అయితే తన కుటుంబం అటువంటి రాజకీయాలకు వ్యతిరేకం కాబట్టి నేను అటువంటి ప్రతిపాదనలను వ్యతిరేకించానని చెప్పని కూడా ఆయన చెప్పుకొచ్చారు. అదేవిధంగా ప్రతిపక్ష పార్టీ నేతలను విమర్శిస్తేనే టికెట్ ఇస్తామని మాత్రం చెప్పలేదని, అయితే వైసీపీ టికెట్ ఇవ్వకపోతే ప్రశాంతమైన జీవితం గడుపుతానని చెప్పని మహిదర్ రెడ్డి చెప్పుకొచ్చారు. అయితే భవిష్యత్తులో ఏదైనా పార్టీ మారుతారని చెప్పని విలేకరులు అడిగిన ప్రశ్నకు భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఇప్పుడే చెప్పలేనంటూ కూడా మహిదర్ రెడ్డి చెప్పుకొచ్చారు. అయితే కందుకూరు టికెట్ బీసీలకు ఇవ్వాలని సీఎం అనుకుంటే తాను స్వాగతిస్తాను, అయితే టికెట్ ఎవరికి ఇచ్చినా నేను బాధపడినానని చెప్పని కూడా మహిదర్ రెడ్డి వ్యాఖ్యానించారు. అయితే ఇటీవల కాలంలో మహిదర్ రెడ్డికి ఏదైతే ఐపాక్ ప్రతినిధులు ఇటు ప్రతిపక్ష పార్టీ నేతల్ని దూషించాలంటూ కూడా షరతు పెట్టిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆయన అప్పటి నుంచి కూడా వైసీపీలో అసంతృప్తిగా ఉన్నారు. గత 3-4 సంవత్సరాల నుంచి కూడా ఆయన మహిదర్ రెడ్డి అసంతృప్తి నేతగానే కందుకూరులో కొనసాగుతున్నారు. ఎందుకంటే సీఎం జగన్ అపాయింట్మెంట్ పలుమార్లు కోరినా కానీ ఇవ్వలేదు. కొన్నిసార్లు దాదాపు తాడేపల్లి వరకు వచ్చిన కానీ ఇచ్చిన అపాయింట్మెంట్లు కూడా రద్దు చేశారు. ఈ నేపథ్యంలో సీఎం జగన్ ని కలిసేందుకు కూడా అవకాశం ఇవ్వని నేపథ్యంలో మహిదర్ రెడ్డి గత కొన్ని రోజుల నుంచి కూడా సైలెంట్ గా ఉన్న వైసీపీలో ఉంటూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజా పరిణామాలతో మహిదర్ రెడ్డి పార్టీ మారుతారంటూ జరుగుతున్న ప్రచారంపై ఆయన మీడియా తోటి పలు విషయాలు వెల్లడించారు. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ వెంకట్రావు.